మహేష్ లహరికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ శరణ్య వాళ్ళు ఏ రిసార్ట్లో అయితే ఉన్నారో అదే రిసార్ట్కి రమ్మని చెబుతాడు. దాంతో లహరి అనన్య ప్లాన్ ప్రకారం రిసార్ట్కి వచ్చి మహేష్కి మాయ మాటలు చెప్పి తను తాగే జ్యూస్లో మహేష్కి తెలియకుండా విషం కలుపుతుంది. ఇక ఆ విషం తాగి మహేష్ చనిపోతాడు. దాంతో లహరి ఎంతగానో భయపడిపోతుంది. అక్కడ జరిగిందంతా కూడా లహరికి తెలియకుండా ప్రకాష్ వీడియో తీస్తాడు. తర్వాత ఆ రూమ్లో నుండి భయపడి లహరి బయటికి పారిపోయి వస్తుంది. అప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న శరణ్య లహరిని చూసి షాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే, వదిన, మహేష్ అని ఒకడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. వాడు రమ్మంటేనే నేను వాడి దగ్గరున్న నా ఫొటోస్ని కలెక్ట్ చేసుకోవడానికి ఈ రిసార్ట్కి వచ్చాను. కానీ నేను వచ్చేసరికి వాడు విషం తాగి చనిపోయాడు వదిన. అందుకే భయం వేసి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేసాను అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. దాంతో శరణ్య, రేపు నీకు పెళ్లి చూపులు కదా, నువ్వు వెళ్ళు లహరి, అంత నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో లహరి, నా కోసం నువ్వు రిస్క్లో పడతావు, వద్దొద్దునా అని చెప్పి అంటూ ఉంటే, లేదు లేదు నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు అంటూ లహరిని బలవంతంగా అక్కడి నుండి పంపించేస్తుంది. తర్వాత శరణ్య రాత్రిపూట ఆ గదిలోకి వెళ్ళి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి మహేష్ శవం మీద వైట్ క్లాత్ కప్పి అలా బెడ్షీట్లో ఆ శవాన్ని చుట్టేసి బయటికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ గదిలో నుండి బయటకు వచ్చేసరికి దర్శన్కి గదిలో ఫోన్ సిగ్నల్ సరిగ్గా రాకపోవడంతో ఫోన్ మాట్లాడదామని చెప్పి తన రూమ్లో నుండి బయటకు వస్తాడు. ఇక దర్శన్ని చూడగానే శరణ్య కంగారు పడిపోతూ ఉంటుంది. మరి శవాన్ని మాయం చేస్తూ శరణ్య దర్శన్కి దొరికిపోతుందా? లహరి వల్ల శరణ్య చిక్కుల్లో పడబోతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.